వర్షిత్ ఇన్ఫ్రా ప్రస్తుతం మనం రాయల్ హైట్స్ లో ఉన్నాము. ఇక్కడే మనము వర్షిత్ ఇన్ఫ్రా ద్వారా ఇక్కడ ఇండిపెండెంట్ హౌసెస్ కడుతున్నాం. 146 స్క్వేర్ యార్డ్స్ నుంచి 150 స్క్వేర్ యార్డ్స్ లో 10 to 15 ఇండిపెండెంట్ హౌసెస్ మనం బిల్డ్ చేస్తున్నాము. ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ స్టార్ట్ చేసాము. రెగ్యులర్ అప్డేట్ ఇస్తున్నాను దీని గురించి. ఇండిపెండెంట్ హౌసెస్ డిజైన్ చేసింది 146 స్క్వేర్ యార్డ్స్ విత్ 9 పిల్లర్స్ అండి. స్టార్టింగ్ గేట్ నుంచి లోపలికి మెట్ల వరకు 6 feet 10 inches నుంచి స్టార్టింగ్ మనకి ఇక్కడ నుంచి పిల్లర్ వరకు 6 feet 10 inches అండి. 6 feet 10 inches ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా పిల్లర్ నుంచి. సో లోపల డెప్త్ వచ్చి 40 మీకు కొలిసాం ఆల్రెడీ. ఒకసారి ఇబ్బంది లేకుండా లోపల డెప్త్ 40 కొలిచాము. అలాగే మనది 33 feet ఉంది. అందులో చూసుకుంటే ప్రహరీ గోడ నుంచి పిల్లర్ కి 3 feet 4 inches అన్న ప్రహరీ గోడ నుంచి పిల్లర్ అది కూడా మేము కొలిసి పెట్టాము. ఫ్రంట్ నుంచి 6 feet 10 inches. ఆ బాల్కనీ సైడ్ బాల్కనీ అయితే 3 feet 4.5 inches. అలాగే ఈ లెఫ్ట్ సైడ్ నార్త్ నుంచి పక్క కాలం కి ఉన్న డిస్టెన్స్ వచ్చేసి 14 feet 10.5 inches. ఆ మధ్య సెంటర్ కాలం నుంచి లాస్ట్ కాలం వచ్చేసి 12 feet 4.5 inches. ఆ లాస్ట్ లో ప్రహరీ గోడ నుంచి కాలం వచ్చేసి 3 feet 4.5 inches. సో యాజ్ పర్ ప్లాన్ మన రాజశేఖర్ ఇచ్చిన ప్లాన్ ప్రకారమే మనం ప్రతిదీ దగ్గర కొలిచి డబుల్ వెరిఫికేషన్ చేసి కాలమ్స్ అయితే పెట్టాము. ఫుటింగ్స్ అయితే మనం ఆల్రెడీ 7 feet తీసాము ఫుటింగ్స్ అయితే. అలాగే ప్రతి కాలం కూడా మొత్తం ఫుటింగ్స్ వచ్చేసి 2 types ఉన్నాయి. F1 F2. F1 వచ్చేసి 5 feet 6 inches అన్ని ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి. F2 2 types ఆఫ్ ఫుటింగ్స్ ఇచ్చారండి. సెంటర్ కాలం ఒకటి F1, మిగతా చుట్టూరు ఉన్న అన్ని కూడా మిగతా రిమైనింగ్ 8 columns కూడా F2 టైపే. F1 లో ఏంటంటే కొంచెం స్ట్రెంత్ ఎక్కువ ఉండాలని అందులో RCC 18 inches పెంచారు. కంపేర్ టు F2 పోలితే 15 inches ఉంది RCC. రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ M20 మెటల్ తోటి 15 inches ఇచ్చారు. అంటే మొత్తం అన్ని కూడా 15 inches ఇచ్చారు. ఈ ఒక్క F1 సెంటర్ బీమ్ అది ఏదో ఉందో దానికి 18 inches ఇచ్చారన్నమాట. దానివల్ల ఏంటంటే కొంచెం ఆ సెంటర్ మెయిన్ కాబట్టి దాని మీద మిగతా బేస్ అని ఉంటాయి. సెంటర్ పిల్లర్ మధ్యలో ఉన్న పిల్లర్ చాలా స్ట్రాంగ్ పిల్లర్ అనమాట. దానికి అందుకని కింద బేస్ గా అన్ని కూడా స్ట్రాంగ్ ఇచ్చారు. PCC బెడ్ వచ్చి M10 6 inches, ఆ పైన 18 inches ఏమో RCC ఇచ్చారు. 15 inches RCC M20 టైప్ ఇచ్చారు అనమాట. సో F1 కి F2 కి డిఫరెన్స్ ఉంది. F1 సెంటర్ బీమ్ 18 inches ఉంది, ఇక్కడ 15 inches ఉంది. ఇక్కడ మీదేమో 12 inches ఉంది, ఇక్కడ 15 inches ఉంది. రెండు డిఫరెన్సెస్ అనమాట. F2 లో అంత హెవీ అంత లెంత్ లావుగా అంత ఇట్లేదు. F1 కొంచెం హెవీగా వేసారు అంతే. అందులో డిఫరెన్స్ ఏం లేదు. రెండు మీరు చూస్తే మీకు ఆన్లైన్ డయాగ్రామ్ పెడతాను, మీరు చూసుకోవచ్చు. ఇది కాలమ్స్ చూసారు కదా, ఇవన్నీ మొత్తం అన్ని కాలమ్స్ ఒకలాగా ఉంటాయి. కానీ బ్యాక్ సైడ్ ఈస్ట్ సైడ్ లో ఉన్న సెంటర్ కాలం ఒకటి అడ్డంగా ఉంటుంది, మిగతా అన్ని కూడా నిలువు ఒకటే ఫేసింగ్ ఉంటాయి. అదొకటి డిఫరెన్షియేషన్ ఉంది. అది కూడా మన సార్ చెప్పినట్టే, మన రాజశేఖర్ సార్ చెప్పినట్టే కాలం C1 ఉంది, C2 C3. C1 చూసారు కదా, క్లోజ్ చేసుకోండి. C1 ఇది, C2 మళ్ళీ ఎడ్జెస్ లో C3 అవన్నీ కాలమ్స్ చెప్పిన ప్రకారం ఐరన్ కూడా వేసాం మనకి. ఇది సార్ అడిగాము 2 floors కి ఆల్మోస్ట్ G+2 కి ఎంత అని చెప్పి దానికి ఎంత స్టీల్ వేయాలో అంత స్టీల్ ఇచ్చారు. ఇప్పుడు మీరు C1 చూసుకున్నట్టయితే ఆ C1 అంటే సెంటర్ పిల్లర్ అన్ని కూడా 16 mm రాడ్స్ వాడాం. అలాగే మీరు C2 చూసుకున్నట్టయితే ఫస్ట్ టైప్ లో ఇవి అవి ప్లస్ లో ఉన్న అన్ని కూడా 16 mm 4 numbers, అలాగే 12 mm 4 numbers ఇచ్చారు. మిగతావి అండ్ ఎడ్జెస్ లో 4 sides కూడా అవన్నీ కూడా 12 mm ఇచ్చారు. 12 mm రాడ్స్ ఇచ్చారు. దానికి అవసరం 16 mm అవసరం, అన్ని కూడా 12 mm చేసాము. అక్కడతో కాలమ్స్ ఐరన్ అయిపోయింది. సో దీనిపైన మీరు హ్యాపీగా G+2 మేము సింప్లెక్స్ కడుతున్నాము. మీరు కనుక ఫ్యూచర్ లో G+2 కట్టుకుని హ్యాపీ కట్టుకోవచ్చు. ఇబ్బంది ఏముంటుంది. మీ పైకి వదిలేస్తాము, డెమిలీస్ వదిలేస్తాము, అందులో మీరు హ్యాపీగా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే, మనం కట్టిన ప్రొడక్ట్ ఉపయోగంగా ఉండాలని ఉద్దేశంగా చేస్తున్నాము. ఈ కాలమ్స్ రేపోతే RCC వేస్తాము. ఇవాళ మొత్తం నిలబెట్టేస్తాము, రేపోతే RCC వేస్తాము. ఇదండి మన సైట్ అప్డేట్స్. ఇవాళ కాలమ్స్ గురించి, ఫుటింగ్స్ గురించి మీకు అయితే బ్రీఫ్ ఇచ్చాను. ఎవ్రీడే కన్స్ట్రక్షన్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. మీరు మా సైట్ లో మీరు ఈ విల్లాస్ ఈ సింప్లెక్స్ హోమ్స్ బుక్ చేసుకోవాలంటే నెంబర్ 91212135 కాల్ చేయండి. ఇక నేను ఎలా బుక్ చేసుకోవాలని చెప్తాను. అలాగే మీకు లోన్స్ వచ్చేస్తాయండి, కన్స్ట్రక్షన్ లోన్స్ వచ్చేస్తే ఇబ్బంది ఉండదు. DTC విత్ RERA అప్రూవ్డ్. మనం కూడా విత్ మున్సిపల్ పర్మిషన్ తో కడతాం. ఇవన్నీ కూడా మీరు సైట్ చూడండి, ఆ నెంబర్ ఫోన్ చేయండి. నేను నాకు కారు తీసుకొచ్చి సైట్ చూపిస్తాను. సదాశివపేట నుంచి కంబల్పల్లికి వచ్చే దారిలో మనం వెంచర్ ఉందండి. ఇది ఆల్మోస్ట్ సదాశివపేట కలిసిపోయింది. మన దగ్గరలో రావుస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, అలాగే సెయింట్ యాన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అలాగే మధ్యలో మనకి సాయిబాబా గుడి ఉంది, దగ్గర ఫేమస్. పోలీస్ స్టేషన్ కూడా 2 kilometers లో ఉంది. చిల్డ్రన్స్ హాస్పిటల్ అన్ని కూడా ఇదే రోడ్ లో ఉన్నవి. చాలా మంచి వాతావరణం అండి. ఇక చుట్టుపక్కల ఇండస్ట్రీస్ కూడా మీరు జాబ్ చేస్తున్న వాళ్ళు, ఈ చుట్టుపక్కల MRF ఎంప్లాయీస్ గానీ, అలాగే అలైన్ ఇన్సూరెన్స్ V6 ఎంప్లాయీస్ కనుక వస్తే డెఫినెట్లీ మేము వాళ్ళకి ఒక మంచి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాము. వీడియో చూసి మీరు ఇల్లు బుక్ చేసుకోవాలంటే నెంబర్ కాల్ చేయండి. వర్షిత్ శర్మ షైనింగ్ ఆఫ్ వర్షిత్ ఇన్ఫ్రా.